శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా, మనందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది, బెంగ పెట్టుకోవద్దు, మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు. అందుకని అందరూ బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మదనం మొదలుపెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా, ఇంకా హాలాహలం వచ్చేసింది, ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన. ఓ మాట చెప్పాడు, హాలాహలం వచ్చినప్పుడు భయపడకండి, మళ్ళీ చెప్పండి, కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే, కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు. అవి ఏమిటో చూడాలనుంది, ఇవేమిటో చాలా మంచివి, మన దృష్టి లాగేస్తాయన్నాడు, కానీ అడగద్దన్నాడు. కానీ అసలు అవి ఏమిటో చూద్దాం, ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు పాలసముద్రం వంక చూస్తూ. హాలాహలం రావడం చూశారు కదా, కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు. తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రియనుచు ఆసురభిని దేవమునులు పుచ్చుకొని రిమునిరింగి విభుద సంఘములకు వెర్రవుతో ఆధ్వర హవులు పెట్టు కొరకు అవనినాథ